ఇక్కడ మనకు బాక్స్‌లో ఇచ్చారు కదా! ఇదేంటంటే మనకు స్నెల్ నియమం అండి. స్నెల్ నియమం అనేది ఎలా వచ్చిందనేది ఇక్కడ చూస్తాం మనము. ఓకే. ఫార్ములా మెయిన్ ఫార్ములా అయితే ఇది. ఇది ఎలా వచ్చింది అనేది ఇక్కడ చూసుకుంటాము. మనకంతా ఇంపార్టెంట్ ఏంటంటే స్నెల్ నియమం అనేది ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలా వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ జస్ట్ చూద్దాం అనే థియరీ. పటం 6Aలో చూపిన విధంగా బి అనే బిందువు వద్ద ఒక వ్యక్తి నీటిలో పడి ఉన్నాడు. అక్కడ సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఇక్కడ మనకి ఇది నీళ్ళు అనుకుంటే కిందంతా ఇక్కడ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఇదంతా మనకేంటి వేరు చేసేటువంటి తలము. ఇక్కడంతా గాలి ఉంటుంది. ఇక్కడంతా నీరు అనమాట. ఓకే. ఇది వేరు చేసేటువంటి తలంగానే మనము ఎక్స్ అని అనుకున్నాం. ఇక్కడ ఒకరు నిలబడి చూస్తూ ఉన్నారు. వాళ్ళని ఏ అనుకున్నాం. ఈ ఏ బిని కాపాడాలి అని అనుకుంటున్నాడండి. బి నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాడు. ఇక్కడ ఎలా కాపాడచ్చు? ఈదుకుంటే ఇక్కడ దిగేసి ఈదుకుంటా వెళ్ళడం మేలా, లేక ఇక్కడ దిగేసి ఈదుకుంటా వెళ్ళడం మేలా అంటే మనకి ఇక్కడ నీళ్ళల్లో వెళ్ళేసరికి మనం స్పీడ్గా వెళ్ళలేమన్నమాట. సో నీళ్ళల్లో వెళ్తే స్పీడ్గా వెళ్ళాం. నేల మీద అయితే బాగా స్పీడ్గా పరిగెత్తచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఇక్కడ మనకు చూసినట్టయితే వీటిని కాపాడాలంటే అతి తక్కువైనటువంటి మార్గం ఏది అంటే ఇలాగ మనకు ఎక్కడైతే మనకు కనిపిస్తూ ఉన్నాడో అక్కడి వరకు మనం ఇక్కడి నుంచి ఇంతవరకు గాలిలో లేదా నేల మీద ప్రయాణించి దాని తర్వాత నీటిలోకి ప్రవేశిస్తే కనుక అప్పుడు మనకు టైం అనేది సేవ్ అవుతుంది. మొత్తం ఇక్కడ దిగే నీళ్ళలో అంటే ఇక్కడ ఇట్లా చేరుకునే కానీ ఇక్కడ ఏం మార్గం అవుతుంది, ఎక్కువ సమయం పడుతుంది కదా. సో అంతే కాంతి కూడా అంతేనండి. కాంతి ఏం చేస్తుంది, తక్కువ మార్గాన్ని చూసుకుంటుందన్నమాట. అక్కడ మనకి ఇతన్ని కాపాడాలంటే ఇది తక్కువ మార్గమా, ఇట్లా దిగి ఇట్లా రావడం తక్కువ మార్గమా చూసుకుంటే ఇది తక్కువ సమయం అనేది పడుతుంది, భిన్న కాపాడచ్చు అనమాట. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ దూరం అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడ మనం నీళ్ళల్లో వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళలేము. సో సేమ్ ఇదే ఫాలో అవుతుంది కాంతి కూడా ఇదే ఫాలో అవుతుంది. నువ్వు కాంతి అనేది ఇలా రాకుండా ఇలాగ ఎంతవరకు అయితే స్పేస్ ఉందో ఇది ఎలా కనిపిస్తుందో అంతవరకు వచ్చి తర్వాత వంగుతుంది. అదే చెప్పాం మనకు కాంతి అనేది వక్రీభవనం చెందేటప్పుడు అతి తక్కువ మార్గాన్ని ఎంచుకుంటుంది అని చెప్పి. సో అది మనకు చూద్దాం. ఇంకా నీటిలో ఈదడం కంటే నేల మీద మనం వేగంగా పరిగెత్తగలుగుతాము. సో ఇక్కడైతే టైం సేవ్ అవుతుంది, డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ చూద్దాం, ఆ వ్యక్తిని కాపాడడానికి మనం ఏం చేస్తాము. ఓకే, అతనిని త్వరగా కాపాడాలంటే ఏ మార్గం సరైనది. పటం 6Aలో చూపినట్లు మనం సరళరేఖ మార్గంలో వెళ్తామా అని ఉంది. ఇంతవరకు చూసినట్టయితే మనం ఇక్కడ అంతా వక్రీభవనంగానే వెళ్తాము, సరళరేఖలో వెళ్ళేది లేదు. అంటే మనకి ఇక్కడ ఉంటే మనిషి ఇక్కడి నుంచి ఇలా రావాల్సి వస్తుంది. సో ఇక్కడ కాకుండా ఇలా చూడండి, ఇక్కడి నుంచి సరళరేఖ రావాలి, తర్వాత క్రాస్ వస్తే కనుక అప్పుడు భిన్న కాపాడగలుగుతాం అనమాట. వ్యక్తి కాపాడడానికి ఏం చేయాలి, అంతవరకు నడుచుకుంటా వచ్చి తర్వాత నీళ్ళలో మునిగి కాపాడచ్చు. త్వరగా కాపాడాలంటే అది ఒక్క మార్గమే చాలా తక్కువగా ఉందన్నమాట. మిగతాది ఇక్కడికి వచ్చి ఇక్కడికంటే ఎక్కువ అనేది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్పీడ్గా నడచగలుగుతావు, కానీ నీళ్ళల్లో ఇక్కడి నుంచి ఇంతవరకు ఈయడం అనేది వేగం అనేది తగ్గుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి కాపాడే కన్నా ఇక్కడి నుంచి ఇట్లా వచ్చి కాపాడే వాళ్ళు ముందు కాపాడేస్తారు. సో దట్స్ వై మనము తక్కువ మార్గాన్ని ఎంచుకుంటాం వీడిని కాపాడడానికి. సో ఇక్కడ మనకు చూసినట్టయితే మనం నీటిలో మెల్లగా కదులుతాం కాబట్టి ఎక్కువ దూరం అనేది నేలపై ప్రయాణిస్తేనే నీటిలో ప్రయాణించే దూరం అనేది తక్కువ అవుతుందన్నమాట. ఇంతవరకు నేల మీద ప్రయాణించి ఇక్కడ నీటిలో వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇంకెక్కడ దారి లేదు, స్కోప్ లేదు కాబట్టి. అదే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే లేటుగా అవుతుంది. అదే ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ మనం నేలపై నీటిలో ఏ వేగాలతో ప్రయాణించినా కూడా ఆ వ్యక్తి ఉన్న చోటుకు చేరుకోవడానికి మనము ఈ పటం 6Cలో చూపినట్టు ఏసీబీ మార్గాన్ని ఎంచుకోవాలి. అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, తర్వాత ఇటు వెళ్ళాలన్నమాట. ఓకే, ఇతర మార్గాలన్నిటికంటే చూసినట్టయితే ఇది మాత్రమే మనకు తక్కువగా ఉందన్నమాట. అంటే ఇది మాత్రమే మనకు భిన్న కాపాడడానికి వీలవుతుంది. మిగిలిన ఏ మార్గాన్ని ఎంచుకున్నా కూడా ఏసీబీ కంటే ఎక్కువ సమయం పడుతుందండి. అదే దీనికన్నా మనకు ఈ మార్గం ఎంచుకున్నా ఎక్కువ సమయం అయితే పడుతుంది. ఇక్కడ నుంచి లోనికి వచ్చి ఇలా మొత్తం నీళ్ళలో ప్రయాణించినా కూడా ఎక్కువ సమయమే పడుతుంది. ఇందులో మనకు సి బిందువు ఏంటంటే, ఇందులో మనకు సి అనేటువంటి బిందువు ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇంతవరకు నేల మీద ప్రయాణించి ఇక్కడికి వెళ్ళేటువంటి దానికి ఇక్కడ నుంచి ఇంకా టర్నింగ్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా, ఇదేమో గాలి అనుకుంటే ఇదేమో నీరు. ఓకే, ఇక్కడ మనకు కాంతి కూడా అలానే కదా, వెళ్ళేదానికుండా వెళ్తుంది. కాంతి ఇలా ప్రసరిస్తుంది, ఇక్కడికి వచ్చేటప్పుడు వక్రీభవనం అనేది చెందుతుంది. అదేవిధంగా ఇదేమంటాము, రెండు యానకాలను విడదీసేటువంటి రేఖ అని చెప్తాం. సో దీంట్లో కూడా చూసినట్టయితే ఇక్కడ సి అండి, ఇక్కడ నుంచి నేల మీద వస్తాడు, తర్వాత నీళ్ళల్లోకి ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఇందులో సి ఏం చేస్తుందంటే అన్ని సందర్భాల్లో కల్లా అతి తక్కువ కాలాన్ని సూచించడానికి మనము సిని కూడా యూజ్ చేసుకున్నాం. ఏసిబి ఇటు నుంచి వెళ్తే అతి తక్కువ కాలం అనేది పడుతుంది, భిన్న కాపాడచ్చు. దీనికి దగ్గరగా ఇంకొకటి పెట్టారు చూడండి, డి అనేది కూడా ఇక్కడ పెట్టారు.
ఈ రెండిటి గుండా పోయినా కూడా సేమ్ అనేది పడుతుంది. ఓకేనా? ఏసీబీ గుండా పోయినా మనకు సేమే పడుతుంది, ఏడీబీ కింద పోయినా మనకు సేమ్ మార్గమే పడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ నేల మీద చూసినట్టయితే ఇక్కడ వరకు వస్తున్నాం, నేల మీదకి ఇక్కడ వరకు వచ్చేసి తర్వాత నీటిలోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ చూడండి, డీ కాడ చూడండి, నేల మీదకేమో ఇక్కడ వరకే వస్తున్నాం. అంటే ఇదేమో గ్రీన్ కలర్ ఏమో ఎక్కువ అనేది ఉంది, నేల మీద ప్రయాణించే దూరం ఎక్కువగా ఉంది. ఇదేమో రెడ్ కలర్ ఏమో నేల మీద ప్రయాణించే దూరం అనేది తక్కువగా ఉంది. సో ఇప్పుడు ఇంకోటి చూసుకుందాం. ఈ డి అనేది చూసినట్టయితే నీళ్ళల్లో ప్రయాణించే దూరం చూడండి ఎలా ఉంది. నీళ్ళల్లో ప్రయాణించే దూరం అనేది ఇంత ఉంది. ఓకే, ఇక్కడ మనకు నేల మీద నుంచి ఇక్కడ సి ఉంది కదా, దీని నుంచి వెళ్ళేది చూడండి ఎలా ఉందో. అంటే ఇది ఎట్లా ఉంది, నీటిలో వెళ్ళేటువంటి దూరము తక్కువగా ఉంది పక్కదాంతో పోల్చుకుంటే. ఓకేనా? ఇక్కడ ఇది చూడండి ఎలా ఉంది, ఇది మనకు నీటిలో ప్రయాణించే దూరం పక్కదాంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ నేల మీదేమో ఇక్కడ తగ్గింది, ఇక్కడేమో తగ్గింది. ఇక్కడ తగ్గినటువంటి అదేమో ఇక్కడ కవర్ అయిపోయింది కదా, నీళ్ళలో ఎక్కువ ప్రయాణించాల్సి వస్తుంది. ఇక్కడ నేల మీద అనేది ఇక్కడ పెరిగింది, ఇక్కడేమో ఓకే ఈ రోంత అనేది పెరిగింది. అదే మనకు ఇక్కడ తగ్గింది అనమాట, నీళ్ళల్లో ప్రయాణించే దూరం అనేది తగ్గింది. సో ఇక్కడ చూసినట్టయితే రెండు ఒకతావకే వస్తాయి. ఇక్కడేమో మనకు పైన తగ్గించడం, నేల మీద తగ్గించడం వల్ల నీటిలో పెంచాల్సి వచ్చింది. ఇక్కడేమో నేల మీద పెంచడం వల్ల నీటిలో దూరం తగ్గాల్సి వచ్చింది. ఒక రకంగా చూసుకుంటే రెండు మనకు సేమే పడుతుంది. ఓకే, రెండు మనకు సేమే వస్తాయండి. ఏసీబీ ఈక్వల్ టు ఏడీబీనే వస్తుంది. ఓకే, ప్రయాణించేటువంటి దూరమైన కాలమైన అదంతా మీకు థియరీ పార్ట్లో ఇచ్చారనమాట. ఇక్కడ అంతా థియరీ పార్ట్లో ఇచ్చారు, సేమ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిండేదే. ఈ నేలపైన ప్రయాణించే మార్గాలు అనేటివి ఏడీఏసీ అనుకున్నట్టయితే రెండు మార్గాల మధ్య డి వద్ద ఉండేది డిఈకి లంబంగా ఒక గీత అనేది గీశారనమాట. అక్కడ మనకు ఏ మార్గంతో పోల్చినట్టయితే, ఏసీ మార్గంలో పోల్చినట్టయితే ఇంతవరకే నువ్వు నచ్చాల్సి వస్తుంది నేల మీద, ఇదంతా నచ్చాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నేల మీద చూడండి, నీటిలో చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు తీశారు. అంటే సిబికి డీబీకి చూసుకున్నట్టయితే ఇంతవరకే నువ్వు నీళ్ళల్లో నచ్చాల్సి వస్తుంది కానీ దీని నుంచి ఏసీ నుంచి పోవాలంటే. కానీ అదేవిధంగా డీ నుంచి పోవాలంటే ఇది నుంచి ఎగస్ట్రా కదా నచ్చాలి. సో నేల మీదేమో ఇది వెళ్ళాలంటే ఇది ఎగస్ట్రా నచ్చాలా, నీటిలో అయితే దీనికి ఇది ఎగస్ట్రా నచ్చాలా. ఓకే, దీనికి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆడికి సరిపోతుంది. మరో విధంగా చెప్పాలంటే ఏడీబీ జస్ట్ చూసుకోండి, ఎందుకంటే ఫార్ములా రాబట్టడానికి మాత్రమే ఇది చేస్తున్నాం కాబట్టి ఇదంతా మనకి ఎగ్జామ్కి రాదు, ఫార్ములా బేస్ చేసుకొని వస్తుంది. సో ఫార్ములా గుర్తు రాకుండా మీకు ఈ ప్రయోగం చదివారంటే కదా గుర్తొస్తుంది. ఏడీబీ మార్గం గుండా ప్రయాణించేటువంటి ఈ ఈసీ నేల మీద ప్రయాణించడానికి పట్టే కాలం అనేది ఆదా అవుతుంది. నీటిలో డిఎఫ్ ప్రయాణించడానికన్నా దీని మీద పోతే కానీ ఇది ఆదా అవుతుంది అనమాట. ఇలాగ ఈ రెండు కాలాలు సమానం అనేది అవ్వాలి. ఎందుకంటే ఏసీబీ డీసీబీ మార్గాల్లో ప్రయాణించడానికి పట్టే కాలాలు సమానం కాబట్టి ఈ మార్గాలు కూడా మనకు సమానం అనేది అవుతుందన్నమాట. నీళ్ళల్లో వచ్చేటప్పటికి కొంచెం స్లోగా ఈదుతావు కదా, ఇక్కడేమో మనకి నేల మీద బాగా స్పీడ్గా వెళ్ళగలుగుతావు, ఇక్కడ స్లోగా ఈదగలుగుతావు కదా. సో దట్స్ వై మనకి ఇక్కడ నేల నుంచి దీనిలోకి దింపేస్తాడు. సో ఇక్కడ మనకు ఒకవేళ 10 minutes పట్టిందంటే కనుక ఇట్లా రావడానికి కూడా 10 minutes పడుతుందంట. కాలం ఏమో సమానమే, దూరం అనేది మాత్రమే, దూరం కూడా ఒకటే, వేగాలు అనేటివే మారుతూ ఉంటాయి. నేల మీద ఒక వేగము, కింద నీటిలో ఒక వేగం అనమాట. ఇలాగ మనకు ఈ నుంచి సికి నేలపైన వెళ్ళేది డిఎఫ్కి వెళ్ళే దారి నీటిలో వెళ్తాం కదా, సో దాన్ని మనము డెల్టా టీ అని అనుకోవాలండి. నేలపై ప్రయాణించే వేగం V1తోనూ నీటిలో ప్రయాణించే వేగం అనేది D2గా అనుకున్నట్టయితే ఇక్కడ మనకు సమీకరణం చూద్దాము. మామూలుగా మనకి DST ఫార్ములా అనేది తెలుసు అనమాట. అంటే మనకి ఏమని అర్థము, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. ఇక్కడ ఈ నుంచి సి, ఓకే, ఈ నుంచి సికి డిస్టెన్స్ కావాలి అంటే ఇక్కడ చూడండి, ఈ నుంచి సికి డిస్టెన్స్. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EBS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1, SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.